రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా చూస్తే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని ఓపెన్గా చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి అట్ ది సేమ్ టైం రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఏ రాజ్యాంగం ప్రకారం చట్టాలు సామాన్యులను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ఆ రాజ్యాంగ చట్టాలను వాళ్ళ మూక ప్రయోజనాలు లేదా ముఠా ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటూ దీన్ని ఏం దశనాలనో అర్థం కావట్లా నియంతృత్వం అనాలనా అందామంటే కాన్స్టిట్యూషన్ అట్లే ఉంది చట్టాల్లాగానే ఉన్నాయి చట్టాలను పరిరక్షించాల్సి అమలు చేయాల్సిన యంత్రాంగం అది ఉంది సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కానీ అవి ఏం పని చేస్తున్నాయి అంటే కొంతమంది ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేస్తూ మిగిలిన మెజారిటీ ప్రజలనండి లేకుంటే డిసెంట్ అంటే అసమ్మతి వాయిస్నండి అది ఎక్కడా లేవకుండా మెజారిటీ ప్రజల ప్రయోజనాలను వాటి నుంచి పట్టించుకోకుండా కేవలం ఈ మాఫియా ముఠాలాగా తయారైన రాజ్యాంగం ప్రసాదించిన ఆ ఎన్నికల్లోనే ప్రజల ఓటు తీసుకొని దాని ప్రకారమే పవర్లోకి వచ్చి వాళ్ళు తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే దీనిగా తయారు చేసుకుంది ఇది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు డూబియస్ డిస్టింక్షన్ అంటారంటే ఒక చెత్త దాంట్లో ఒక మంచి రికార్డు సృష్టించినారంటే ఇందులో సృష్టించినారు చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే 50 ఏళ్ళు అయినా ఎమర్జెన్సీ ప్రకటించి అని ఆ చీకటి అధ్యాయాన్ని గురించి దేశమంతా కూడా చర్చించుకుంది అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఆమె ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు మామూలుగా పనిచేసే చట్టాలన్నింటినీ పక్కన పెట్టారు ఇది ఎమర్జెన్సీ అన్నారు సరే దాన్ని ప్రజలు తిప్పికొట్టారు తుంగలో దొక్కారు అసలు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అందరూ కోరుకునే రకంగా ఆ రోజులు నడిచాయి చీకటి పాలన ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనండి లేకపోతే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి ఉన్న అధికారాలు ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది ఆ రోజు కనపడింది అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేశారు అంటే డిక్లేర్ చేస్తే ఓ తిరుగుబాటుకు స్కోప్ ఉంటుంది ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి ఆ కోపము ఆగ్రహము అదంతా 77 ఎన్నికల్లో కనపడింది జనతా పార్టీ అప్పుడే రకరకాల అందరూ కలిసి ఫామ్ అయిన మూమెంట్ ఇది ఒక షేప్ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే అత్యవసరమని భావించిన వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి అందులో అందరూ ఉన్నారు లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఒక సెక్షన్ ఆఫ్ లెఫ్ట్ నుంచి ఆ రోజు మాకు ఇట్లాంటి ఎమర్జెన్సీ లాంటిది వద్దని దేశం డిక్లేర్ చేసింది ఈరోజు ఉన్నది పరిస్థితి ఏంటంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం అన్ని సెక్షన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ప్రభుత్వం ఉంది మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే
ప్రభుత్వ యంత్రాంగం, అందులోనూ ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు, మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది, ఇది డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి. ఎక్కడా ఎలాంటి ఇవి అల్లర్లు జరగకుండా చూడడంతో పాటు చట్టాలను అమలు చేయడంలో అందరికీ సహకరించాలా, సామాన్యుడికి రక్షణగా ఉండాలా. ఒక ఆదర్శప్రాయమైన పోలీస్ వ్యవస్థ అంటే అది ఇంకా చాలా చెప్పుకోవచ్చు. పీపుల్ ఫ్రెండ్లీ అనేది, డెమోక్రటిక్ రైట్స్ నిలబెట్టే రకంగా, ప్రొటెస్ట్ అనే దానికి పూర్తి రక్షణ కల్పిస్తూ, ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అల్టిమేట్లీ అసమ్మతి, డిసెంట్, ప్రొటెస్ట్, అది చేయడానికి అవసరమైన స్పేస్ ఇవ్వాలి ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీస్కి కానీ, రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి. అది కూడా చాలా అత్యాశేమో తెలియదు, అంత అక్కర్లా. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినంత వరకు వాటికున్న హక్కులను కాలరాయకుండా ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో ఒక ఇండిపెండెంట్ స్టాండ్ కొంతలో కొంత అయినా తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఈ ఏడాదిగా చూస్తే మీరందరూ గమనిస్తే తొలిగా ఎన్నికలు ముగిసే సమయానికి హింసతో మొదలైన పాలన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్గా ఎట్లా ఓపెన్గా అటాక్స్ జరుగుతూ వచ్చాయి అందరు చూశారు. మెల్లమెల్లగా పోలీసు అధికార యంత్రాంగం కావచ్చు కింది వరకు ఈ రోజుకు చూస్తే కానిస్టేబుల్ కూడా వందల మంది, వేల మంది బయట పక్కన విఆర్లో ఉండేవాళ్ళు ఉన్నారు. లెక్కలు తీస్తే పైనుంచి కింది వరకు డీజీ, అడిషనల్ డీజీ కిందకి వస్తే కూడా ఎవరైతే వీళ్ళ అనుగ్రహానికి అనుగ్రహ పాత్రలు కాలేదో, ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్, ఈ కూటమి, సోకాళ్ళు కూటమి అంటే తెలుగుదేశం, కూటమి అనేది పైకి కనపడేవారు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోతే వీళ్ళు చెప్పినట్టు వినకపోతే రూలింగ్ పార్టీ పెద్దలు వాళ్ళకు శంకరగిరి మాన్యాలు ఎక్కడికో పక్కకు పంపించడం, ఏదో చేయడం, పక్కన పెట్టడం, అది కూడా స్టేజ్ దాటిపోయి వాళ్ళను ఇంకా ఎన్ని రకాల హెరాస్ చేస్తారో అనే భయంతో కొంతమంది అవకాశాన్ని అదునుగా తీసుకొని మిగిలిన వాళ్ళు కొంతమంది వాళ్ళ చెప్పినట్టు చెప్పకముందు కూడా ప్రభుత్వ పెద్దలు ఏం కోరుకుంటున్నారో చేసే అధికారులు కొంతమంది, ఎందుకు వచ్చిన గొడవలే ఈ కొద్ది కాలం లావడం, వీళ్ళ ఆగ్రహానికి గురి కావడం అనేది రాజీ పడేవాళ్ళు. మంచి అధికారులు ఎవరు అంటే ఈ లాస్ట్లో రాజీ పడి ఏదో చూస్తున్నట్టు వదిలేవాళ్ళు అనుకొని కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అంటే మొత్తం సెటప్ అంతా ఈ ఏడాదిలోనే చెప్పినట్టు చేస్తారా, వాడు అక్కడ ఉంటారు అధికారి. ఆ అధికారి వాళ్ళ పాలకుల పెద్దల వాళ్ళ కోరికలు తీర్చడంతో పాటు వాళ్ళు ఆశించింది చేయడం, ఎక్కువ చేస్తే ప్రమోషన్లు వస్తాయి, లేదా వాళ్ళకి మంచి ఇది వస్తుంది, లేదు నిష్పక్షపాతంగా ఉండకపోతే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి గురి కావాలి. ఎంటైర్ సిస్టమ్ను సపోర్ట్ చేసేసరి. ఇది నేను ఇంతగా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే వరుసగా అక్కడ ప్రతిదీ క్లియరింగ్గా కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టుకున్న దానికి ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే టీడీపీ వాళ్ళు ఎవరైనా పోలీసు ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు ప్రెస్ కాన్ఫరెన్స్, 2 రోజులు వాయిదా వేసుకోవాలి. యాక్చువల్ నా షెడ్యూల్డ్ ప్రోగ్రాం నేను నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేదు, ఎవరు టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోతే. వాడు ఒప్పుకోడు. అసలు వైఎస్ఆర్సీపీనే ఉండొద్దని చంద్రబాబు నాయుడు కోరుకుంటే భూస్థాపితం చేయాలి చంద్రబాబు కోరుకుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఆ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకని కోరుకుంటారు? వాళ్ళు కోరుకోరు కాబట్టి పోలీసు ఏం చేస్తారంటే ఇక్కడ మీద అటాక్ చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. మంచి పోలీస్ అయితే బుజ్జగిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వద్దులేండి ఎందుకు గొడవ పెట్టుకుంటారు, పోతే సరిపోతుంది కదా
2 రోజులు ఓపిక పట్టండి, ఏం చేయాలి అట్లుంది కాలం అంటారు. వాడు కొంచెం ముందే ముదురు అయితేనో లేక వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రశంసలు కావాలనుకునేవాడు, వాళ్ళని ప్రసన్నం చేసుకునేవాడు దూకుడుగా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది మీకు ఎక్కడ చూసినా కనపడుతుంది, ఏ ఇన్సిడెంట్లు చూసినా. లేటెస్ట్ నిన్న గుడివాడది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాము మన పెడన ఇన్ఛార్జి మొన్న పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అక్కడ పెడన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. ఈయన భార్య హారికమ్మ, ఆమె మన జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్. అంటే ఫస్ట్ సిటిజన్ అంటారు ఉమ్మడి జిల్లా, ఇప్పుడే డివైడెడ్ డిస్ట్రిక్ట్గా కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా. పోనీ ఆమె ఎవరి మీద అటాక్ బయలుదేరిందా? కాదు. ఆమె పెడన ఇన్ఛార్జి తన భర్త రాముతో కలిసి గుడివాడలో పెట్టిన అసెంబ్లీ స్థాయిలో పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏమన్నా రెచ్చగొట్టి అందరినీ కొడుతుందా? కాదు. ముందే డిక్లేర్ చేసి స్టేట్ వైడ్ జరుగుతున్న ప్రోగ్రాంలో పార్ట్గా చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ మోసాలను గురించి ఎత్తి చూపుతా ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అది జరుగుతున్నది ఒక హాల్లో, ఒక ఫంక్షన్ హాల్లో. ఫంక్షన్ హాల్ గుడివాడలో ఫంక్షన్ హాల్. ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనకు సంబంధించి మనకు ఎవడన్నా అడ్డం కలిగిస్తాంటే పోలీసు అనేవాడు ప్రొటెక్షన్ ఇస్తాడు. మన ఫంక్షన్ సజావుగా జరిగేట్టు చూస్తారు. మనం ఎక్కడన్నా బయటికి పోయి ఎవరి మీద ఏదైనా చేయబోతే ఎస్ ఎక్కడికి వస్తారా, మీరు అనుకున్నది ఏంటి, ఏం చేస్తున్నారని అడగచ్చు. అసలు దానికి ఫంక్షన్ పోకుండానే, ఆ ప్రోగ్రాంకు పోకుండానే ఆపడం. ఎక్కడ దీనికి టౌన్లో అయితే ఒకటే రోడ్డు ఉందంట, అక్కడే అడ్డం వీళ్ళు తిష్ట వేసి ఓ 50-100 మందో 200 మందో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ అదేమి వాళ్ళు మారువేషంలోనో లేక సివిల్ దీనిలాగా కూడా లేరు, మొత్తం డ్రెస్సులు జెండాలు గిండాలు పట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వచ్చేసి ఈ 2 రోజులు అందరు టీవీల్లో కూడా చూసింటారు, అందరిని పోనీయకుండా అల్లరి చేయడం, గొడవ చేయడం. ఇక్కడికి వచ్చేసరికి జెడ్పీ చైర్పర్సన్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రతాపం అంతా చూపించడానికి మీ కారు మీద పెట్టారు. అక్కడ ఇది గంటన్నర సేపు పైగా, గంటన్నర పైగా ఒక పట్టణంలో, ఇదేదో ఊరి బయట కాదు, లేదా అన్షెడ్యూల్డ్ ఊహించకుండా జరిగింది కాదు, లేదా వీళ్ళు ఊరింటి మీదకో పోతుంటే ఆపింది కాదు. వీళ్ళు ప్రోగ్రాంకు పోవడానికి పోతే ఆపితే గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు, పోలీసు అధికారులందరూ ఉంటారు, 100 మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్టలా, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే. వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది, అట్లా తొడగొట్టి బ్రహ్మాండం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, బిక్కుమంటున్నారు, ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమో అనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్, నాట్ పోలీసులు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు. గంటన్నర తర్వాత అక్కడి నుంచి దానికి తాడుగట్టి లాక్కోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం. వీళ్ళగా వాళ్ళు రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టడము, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి, నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే. ఒక మందలాగా మీద ఆడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి? పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పనే, ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది అని తరిమేయాలి. అలా చేయలే.
నాకు బాగా గుర్తు, ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు. అందరికీ గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, వేశారు. ఆ రోజు రివర్స్ అనుకోండి, మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు గుండాల మీద వచ్చి పోలీసు వెహికల్ తగలబెట్టినారు తిరగేసి. పోనీ ఈ వైపు ఎవరన్నా అట్లా చేసింటే, అట్లా ప్రయత్నమన్నా పోలీసుల మీద ఏదన్నా ఇదేనా? పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం, మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా ప్రభు అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే తిరగబడలేక కాదు, ఎదురు తిరగలేక కాదు, ఇంకోటి చేయలేక కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మబద్ధం. ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలా, ప్రజలకు చెప్పాలా, ప్రజలను ఎంటర్టైన్ చేయాలా. ఇదేమో ఆటవిక రాజ్యం కాదు, ఈ నా బలం ఎంతో నీ బలం ఎంతో చూసుకోవడానికి. అట్లా చూసుకోవాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, అది వాళ్లకు తెలుసు. నేను పోల్చదలుచుకుంది ఏంటంటే, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో. తర్జని చూపిస్తా, చంపండి నరకని రా అని చెప్పిందే చూసుకో. అలాగే తమాషాలు పడతాను రా అందరికి రెచ్చగొట్టింది చూడు. ఆ రోజు నీ కార్యకర్తలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వెహికల్ను తిరిగేసి తగలబెట్టిన ఇది గుర్తు తెచ్చుకోండి. మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బిహేవ్ చేయలేదే. లీగల్గా ఏం చేయాలనో కేసులు దానికి తగినట్టు పెట్టారు జరిగిన దాని మీద. నువ్వేమి ఈరోజు చేస్తున్నావు, ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ వీడియో చూడండి. ఆ వీడియో ఒకటి పెట్టమ్మా, కనిపిస్తుందా? కెమెరాకి వస్తుందా? ఆ ఎల్లో షర్ట్ అతను అందరినీ కొడుతున్నాడు. పోలీసులు బుజ్జగిస్తున్నారు చూడు. అతను తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగు యువత నాయకుడు, శివ అంట పేరు. అతను పోలీసులకు అందరినీ కొడుతున్నాడు. పోలీసులు అక్కడే ఉన్నారు, అతను ఏమనట్లేదు. ఇది వీళ్ళు కూర్చున్న రాము వాళ్ళు కూర్చున్న కారు, జెండా చూడు, కారుకి ఎట్లా చెక్కినారో రాళ్ళతో కొట్టి. చూడు జెండా చూడు. పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారంటే ఇది తాడుగట్టి లాక్కుపోవాలని చూస్తున్నారు. చూడు ఎంతమంది ఉన్నారు, ఇంకా వెనకాస్తా ఉన్నారు. ఇది పోలీస్ డ్యూటీ ఇదే. అంటే మీ సాగు మీరు రావండి, వాళ్ళు వచ్చి కొడితే మీరు మా హాల్లో నుంచి మా వాళ్ళు ఏందా అన్యాయం అని అడుగుదామని బయటకు వస్తుంటే వాళ్ళనైతే ఆపారు. అదే నేను రాముని అడిగితే చెప్తున్నాడు, 500-600 మందిని వాళ్ళు ఆపినారు. వాళ్ళు 10 మంది, మా వాళ్ళు ఆగారు. 30 మంది వెనక కూడా ఉన్నారు అంతా. ఎందుకు ఒక్క లాఠీ జలిపించలేకపోయినారు? వాళ్ళని ఎందుకు అక్కడి నుంచి తరిమేయలేకపోయినారు? అయ్యా ప్రోగ్రాం మీది కాదు కదా, ఎందుకు వాళ్ళ నాయకులతో మాట్లాడలేకపోయినారు? ఇది అయిపోయిందా? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎవరు రెస్పాన్సిబుల్? ఎస్పీ వీళ్ళందరూ ఉంటారుగా. నేను అడిగే స్పెసిఫిక్ క్వశ్చన్, ఆ ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రాం ఒక హాల్లో జరుగుతుంది. అది నిరాటంకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? దానికి ఆటంకం కలిగించాలని వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అది వాళ్ళని ముందు నచ్చ చెప్పండి. ఇది జరిగింది 5-5:30-6కు, వాళ్ళు 3 నుంచి అక్కడే ఉన్నట్టున్నారు. 5 నుంచి 6:30 వరకు అంట. వాళ్ళు ఆ గుండాలు, ఈ అరాచక శక్తులు, అధికారంలో ఉన్నామని మదమెక్కిన అరాచక శక్తులు వాళ్ళు 3-3:30 నుంచి అక్కడే ఉన్నారంట. ఎందుకు పంపలేకపోయారు పోలీసులు? కాళ్ళలో గడ్డమో ఇటు పట్టుకొని వీళ్ళని అడిగే బదులు కొన్ని వీళ్ళనన్నా స్మూత్గా పంపుతున్నారంటే అది లేదు, వదిలేశారు 1 గంట-1:30 సేపు. వాళ్ళని ఎందుకు పంపలేకపోయారు? ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు అప్పుడు పెట్టేశారు? ఇంటెన్షన్ వేరు. వాళ్ళు అనుకున్నది ఏంటి?
ఇది జరగకూడదు, ఎవడు రాకూడదు. మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం. గొంతెత్తడానికి వీళ్ళు తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళు చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేశారో ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో, వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది డైరెక్ట్ డీజీ దగ్గర నుంచి కింది వరకు వాళ్ళు అడుక్కోవాల్సింది. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్? అసలు నేను నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరి మీద అటాక్ పోతే ఎస్ ఐ అండర్స్టాండ్, తోసేసి మీరు వెళ్ళండి అంటే అర్థం ఉంటుంది. మా ప్రోగ్రాం దగ్గరికి వాళ్ళు వచ్చి అది 2-3 గంటల ముందు నుంచి రచ్చ చేసి, మరి ఎక్కడన్నా వీళ్ళన్నా రెచ్చగొట్టారా? లేదా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టారా? లేదే. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది వరకు అందరూ ఆన్సరబుల్ అవుతారు. వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చు, ఎప్పుడైనా సరే చట్టం ముందు అయితే నిలబడాల్సి వస్తుంది. రెండవది, ఇది ప్రజల దృష్టిలో ఎట్లా పడుతుంది? ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూసి ఇది 2 రకాలుగా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఎల్లో మీడియా ఏమో దీన్ని ఇంకో రకంగా చూపొచ్చు. యాజ్ ఏ పోలీసులు నచ్చ చెప్తున్నా వీళ్ళు పోలేదని. అసలు పోలీసులు నచ్చ చెప్పడం ఏంది? నా ఇంటికి నేను పోవడానికి, లేదా నా కార్యక్రమానికి నేను పోవడానికి నన్ను పోనీయకుండా అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? వాళ్ళ టీడీపీ కార్యక్రమం దగ్గరికి పోతే వాళ్ళు ఎవరన్నా ఎందుకు ఇక్కడికి వచ్చినామని తరపచ్చు. ఇప్పుడు ఉల్టా ఏం చేశారు, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఇప్పుడు ఏదో రిజిస్టర్ ఇప్పుడు అయిందా కాలేదు ఇంకా తెలియదు. మరి రిజిస్టర్ అయిందో తెలియదు, అది తెలియలే. కానీ ముందేమన్నారు, పెడనాలు ఇన్సిడెంట్ ఇక్కడ జరిగితే ఇక్కడ తీసుకోవాలి కదా అని చెప్పేసానంటే, అప్పుడు లేదు ఎస్పీ గారికి ఏమన్నా వచ్చాను, లేదంటే మేము ఇక్కడే ఇస్తాం, గొడవ ఇక్కడే జరిగింది కాబట్టి అని చెప్పాను. అప్పుడు తీసుకున్నారు సార్. ఏ స్టేషన్ అది? 1 టౌన్ పోలీస్ స్టేషన్, పొడివేడు. సో అది రిజిస్టర్ అయిందో లేదు తెలియదు, అది తెలియదు, అప్డేట్ లేదు, ఇంకా కాలేదు, అది కాలేదంట. ఈలోగా ఇంకో మహిళ ఎవరో కారుతో ఈయన డ్రైవ్ చేసి గుద్ది కారుతో కొట్టి ఆమెను గాయపరిచాడని చెప్పి ఒక కేసు పెట్టారంట. ఆమె పేరు ఎవరో సునీత అనే ఆమె కంప్లైంట్ ఇస్తే ఆమంట ఇది మధ్యాహ్నం 3:30 జరిగిన ఇన్సిడెంట్. ఓడి మేము ఇన్సిడెంట్స్ వరుసగా మీకు చూపిస్తున్నాం. ఇది వయసు డ్రైవర్ సీట్లో ఈయన ఉన్నాడా? మీది అందరి దగ్గర వీడియోలు ఉంటాయి, పాత వీడియోలు వేసుకొని చూడొచ్చు. ఫస్ట్ ఇది మళ్ళీ ఆమెకు ఒక్క నిమిషం, ఆమెకు ఎప్పుడు జరిగింది? 3:30కు కొడాలి నానికి సంబంధించిన బ్యానర్లు ఏదో ఆమె లాగి చించి ఇచ్చేస్తున్నప్పుడు గాయం అయిందని చూపించి అక్కడ కట్టు కడుతుంది. అది 3:30కు అది చూపిస్తాడు. రెండవ వింత గొలిపే విషయం ఏంటంటే, కొంచెం ఆశ్చర్యకరం అనిపించేది, అక్కడ పోలీసులు వాళ్ళందరూ ఆమెకు అడ్డం పడి ఏదో ఆపాలని చూస్తున్నారు. కానీ అంటే ఇంతకుముందు ఇన్సిడెంట్లో ఆ శివానేతని మీద కేసు లేదు, కనపడిన వాళ్ళందరూ కొట్టుకుంటూ తిరుగుతుంటే ఊరికి బుజ్జగించి ఆపుతున్నారు. ఈమెను అలాగే చించుతుంటే ఊరికి బుజ్జగించి ఆపుతున్నారు. ఆ ప్రాసెస్లో ఆమె గాయం తగిలింది. పోలీసులు అటువైపు వాళ్ళు చేస్తున్న అరాచకం గురించి
ఏమాత్రం పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళు ఇంకా రెచ్చిపోక ఏమవుతారు? పైగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ చూపించు పోలీసులు ఉన్నారు. ఏం చేస్తారో మీరు చూస్తున్నారు. ప్రజలు చూడమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన విషయము, రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఏం చేస్తున్నారా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావాల్సిన పూర్తి రక్షణ ఇచ్చి వాళ్ళను ఉసిగొలిపి వాళ్ళు వచ్చి మా మీద పడినా, మా కార్యకర్తల మీద పడినా, నాయకుల మీద పడినా స్పెక్టేటర్స్ లాగా ఉంటారు. అది అయిన తర్వాత కనిలో 2-3 కేసులు మా నాయకుల మీద, కార్యకర్తల మీద. ఇప్పుడు ఇక్కడ రాము అనే వ్యక్తి నా పక్కన కూర్చొని డ్రైవ్ చేయలేదు, వెనక భార్యతో పాటు ఉన్నాడు. అదే వీడియోలో అందరూ చూశారు. ఈరోజు ఆమెకు ఎవరు కట్టుకట్టినారో చూసినట్టున్నారు. ఒక ఆమె కట్టు మేము చూసినట్టుంది. ఆమె ఆ రోజు మధ్యాహ్నం ఏదో తీసుకున్నారు. దాని కేసు కూడా మరి ఇంతగా మాలస్టేషన్ అని ఏదో పెట్టారంట. అసలు కారుతో గుద్దడం ఏంటి, తన డ్రైవర్ లేడని తెలిసి ఇది చిన్న అంటే క్యాజువల్నెస్ అనేది. ఏ కేసు అయినా ఏమన్నా పెట్టచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, ఒకవేళ నేను బయటకు పోయిన తర్వాత నేను నీ మీద హత్యాయత్నం చేసినామని ఎవరన్నా పెట్టచ్చు. వాడు కావాలనుకుంటే హత్యాయత్నం గొంతు గట్టిగా నొక్కాడు, ఇది అయిపోయిందని ఏదో బీపుకొనే చెప్పచ్చు. లేదా అది కూడా అనవసరం, SC/ST కేసు పెట్టచ్చు. ఒకవేళ SC అయిన ఉంటే ఎవరన్నా ఉంటే చేస్తాం. ఇప్పుడే ఈ మధ్య హైకోర్టు పెద్ద సర్కులర్ పంపించింది సీరియస్ దీంతో మేజిస్ట్రేట్స్ అందరికీ, కింది కోర్టు న్యాయస్థానాలకి. మెకానికల్గా వితౌట్ అప్లయింగ్ మైండ్ సెక్షన్లు పెట్టినారు కదా అని ఇవ్వద్దని, రిమాండ్కి పంపడం చేయొద్దు, పూర్తిగా లోతుగా చూడండి. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇది వరుసగా ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి. ఇది ఇచ్చినప్పటికీ న్యాయస్థానాలు మోర్ అలర్ట్గా ఉంటాయని తెలిసినప్పటికీ కనీసం దానికి అవసరమైన గాయము లేదా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సో లేదా ఇంకొక ఏదో ఒకటి కూడా అవసరం లేదు, మాకు ఇది బుద్ధి పుడితే అది రాసుకోవచ్చు. ఓ సెక్షన్ వేసేయడం అటెంప్ట్ మర్డర్. ఇప్పుడు ఈరోజు తెలిసింది మామిడికాయలు ఏది బంగారుపాలెంకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్తే ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ ఒక ఆయన అక్కడికి వచ్చాడట. నోయింగ్ వెరీ వెల్ అక్కడ వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు ఎవరైతే కడుపు మండిన వాళ్ళు ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీరు మీద, మామిడి దీనికి మద్దతు ధర లేకపోగా ఘోరంగా నష్టపోయామని కోపం మీద ఉన్నారు. అలాంటి వాళ్ళే ఉన్నారు. వచ్చింది అంత వేల మంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వచ్చారు. అక్కడికి ఈ ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ పోవడం అది అసలు కరెక్టేనా? నీ దానికి ఎక్కడికైనా సాక్షివాడు వస్తే వెంటబడి కొడుతున్నావే, తెలుగుదేశం పార్టీ రిలేటెడ్ దాంట్లో. అందుకే ఇప్పుడు ఎవరు అటు పోవట్లే ఇటు పోవట్లే, ఒక పెద్ద మనుషుల ఒప్పందంలాగా ఉంది. ఆ ప్రోగ్రాంలకు ఈ సాక్షి వాళ్ళు పోవట్లే, ఈ వైఎస్ఆర్సీ ప్రోగ్రాం పోవాలి రావట్లే. ఎందుకు? అక్కడికి వచ్చిన తర్వాత అనవసరమైన అన్వాంటెడ్ ఇవి ఏమైనా జరుగుతాయేమో అనేది అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఏదైనా ఏం జరిగిందో తెలియదు. ఆ ఫోటోగ్రాఫర్ నీట్గా ఉన్నాడు, ఎక్సెప్ట్ 4-3 బటన్లు తీసుకోవడం తప్ప. అతను ముందు వెళ్ళి ఒక కంప్లైంట్ ఏదో ఇచ్చాడు, మూగదెబ్బలు ఏదో తగిలాయి, కెమెరా తీశారు లేకున్నారని ఏదో చెప్పాడట. దట్స్ కేస్ ఓకే, హీ హ్యాజ్ ఎవరీ రైట్ తను పోయి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీసు నిజంగానే చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇప్పుడు దాన్ని దేనికి మార్చారు? అటెంప్ట్ మర్డర్ అని వేసిన దాన్ని, ఎఫ్ఐఆర్లో ఉన్నదాన్ని మార్చి మళ్ళీ మెమో వేసి అటెంప్ట్ మర్డర్ కింద మార్చారు. అంటే ఎంత క్యాజువల్నెస్ అని. బహుశా ముందే అటెంప్ట్ మర్డర్ అయినందుకు ఎవరికో ఎస్ఐకో సిఐకో తిట్లు పడినా పడింటాయేమో తెలియదు.
అంటే అటెంప్ట్ మర్డర్ అనేది ఎంత క్యాజువల్ అయిపోయింది. అక్కడ ఆ రోజు జరిగింది అయినా 3 జిల్లాల ఎస్పీలు, ఒక డిఐజీ, ఎంటైర్ పోలీస్ బెటాలియన్లు 1000 మందో 2000 మందో 5 రోజులుగా అక్కడే కూర్చొని టెర్రరైజ్ చేసి, పోలీసు ఉండేది దీనికా? ప్రతిపక్షాలను టెర్రరైజ్ చేయడానికా? కడుపు మండిన రైతులను టెర్రరైజ్ చేయడానికా? అర్థం కావట్లా. ఇంకా మొన్న జరిగింది నెల్లూరు ఇన్సిడెంట్. ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ మోస్ట్, అంటే 6 టర్మ్ ఎమ్మెల్యే, ఆయన 6 టైమ్స్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. వాళ్ళ ఫ్యామిలీ డికేట్స్ టుగెదర్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఇంటి మీదికి ఒక 100 మంది 200 మంది పోయినారు. ఆ విజువల్ చూడండి. కేవలం నేను ఏవి చూపిస్తున్నానంటే, పోలీస్ అపతి అంటారా, లేకుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర అంటామా, లేకుంటే పోలీస్ అటువైపు నుంచి ఇన్స్టిగేటర్స్ అంటామా, ఎవరైతే అటాకర్స్ ఉన్నారో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళు అందామా, జనమే నిర్ణయించుకోవాలి. అది చూస్తే అదొకసారి ఆ వీడియో పెట్టి అక్కడే ఉన్నాం. పోలీస్ అక్కడే ఉన్నారు. పోలీస్ వ్యాన్ ఉంది. అక్కడ ఇద్దరిని పట్టుకునే చెప్తారు ఎవరనేది. ప్రయత్నం చేయలే. పైగా వాళ్ళ ముందే అదేదో లోపల మంటలు కూడా పెట్టేసి వచ్చేస్తారు. అది ప్రయత్నం చేయలే. తర్వాత మా పార్టీ వాళ్ళు చూపించారు, ఇదో వీళ్ళు ఉన్నారని ఫోటోలు కూడా చూపించారు. ఏమీ జరగలే. ఇప్పటికీ ఎన్ని రోజులు అయిందో జరిగి, వారం దాటినది నాకు తెలిసి, వారం అయినట్టు. ఈరోజు ఏదో జరిగి పెట్టారని అన్నారు. ఇది కూడా అన్నోన్ పర్సన్స్ అటాక్ సంథింగ్ అట్లాంటిది ఏదో పెట్టారని. సుమోటోగా పెట్టాల్సిన కేసు. అంటే వాళ్ళే చూశారు, వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది. ఇన్సిడెంట్ గురించి రాసి ఎఫ్ఐఆర్ వాళ్ళు కట్టాల్సిన వాళ్ళు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన కంప్లైంట్ ఇస్తే దాన్ని పక్కన పడేసి వారం పైగా కూర్చున్నారు. ఇవన్నీ చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వరుస టూర్ల గురించి అందరికీ తెలిసినది. పుదిల్లో ఏం జరిగింది, 30 మందో 40 మందికో పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి నిరసన అనే పేరుతో వాళ్ళతో రాళ్ళే ఇస్తారు. తర్వాత అరెస్ట్లేమో రైతులను, వైఎస్ఆర్సీపీ నాయకులను వీళ్ళని చేస్తారు. 100 మంది సత్యనపల్లికి వెళ్తే ఈరోజు నోటీసులు చిత్తూరు 2000 మందికో 3000 మందికో ఇచ్చినట్టున్నారు. అంటే ఏ పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోరు కానీ ఏ కార్యక్రమం టేకప్ చేయకూడదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఎక్కువ ఉంది. క్వశ్చన్ చేస్తుంది నిలబడి. నాయకుడు గట్టిగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. క్వశ్చన్ చేస్తున్నారు. వీళ్ళ ప్రామిస్డ్ ఫెయిల్యూర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతున్నారు. కాబట్టి ప్రతిపక్షం ఉండకూడదు, దీన్ని తొక్కాలి. దానికి ప్రధాన ఆయుధం కింద పోలీసులు వాడుతున్నారు, పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. ఈ దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఒక వెపన్ కింద మారిపోయింది. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేల్కోకపోతే, ఈ పరిస్థితి నుంచి బయటపడకపోతే, ఈ వ్యవస్థ ఏదైతే పోలీసు వ్యవస్థ ఈరోజు మా పనులు చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారో, అది ఆ తర్వాత ఎవరి పని చేయదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. కంట్రోల్ అనేది ఉండదు. అది ఇంకా తెలిసినట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి. దాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఈరోజు జరుగుతున్న దీనికి సంబంధించినంత వరకు ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన సంజాయిషి ఇవ్వాలి. అందుకని
పొలిటికల్ దీనిల గురించి మేము క్వశ్చన్ చేయట్లా. మీ పాలిటిక్స్ మీరు మీ డైలాగ్ మీరు మాట్లాడే, టీడీపీ వాళ్ళు మాట్లాడే మీరు మాట్లాడతారు, మేము మాట్లాడతారు, అది వేరే ప్లేన్లో ఉంటుంది. బట్ ఒక మినిమం ఒక లైన్ ఎక్కడో డ్రా అవుతుంది. ప్రతిపక్షంగా మా కార్యక్రమాలు మేము చేసుకోవడానికి వీలుగా దానికి సంబంధించి కూడా మీరే డిసైడ్ చేస్తామంటే, చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేస్తామంటే ఇంకా ప్రతిపక్షం మేము పనులు ఏం చేయలేంగా, కొన్ని చేయకుండా ఉండగలమా? ఈరోజు తాడిపత్రిలో ఆయన పెద్దారెడ్డి కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలోకి రాని పట్ల, కాన్స్టిట్యున్సీలోకి వస్తే మీరు వస్తే గొడవలు జరుగుతాయంటారు. నాకు అర్థం కావట్లా. టీడీపీ వాళ్ళు కూడా ఉండకూడదు కదా అక్కడ. మరి మా వాళ్ళు వద్దు, టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళని రానివద్దు. మరి ఎట్లా ప్రజాస్వామ్యం ఇంకే కదా ఎక్కడ ఉంది? వీళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు మా నాయకులు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాలా? వీళ్ళు పర్మిషన్ ఇస్తే పోవాలా? పర్మిషన్ ఇస్తే ప్రోగ్రాం జరుపుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్ళాలంటే 100 మందికి మించి ఉండకూడదు. అసలు ఎక్కడన్నా ఊహించగలమా ఇలాంటివి? ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్ తీర్పరులు, పైన తీర్పు ఇచ్చేవాళ్ళుగా ప్రజాస్వామ్యంలో చెప్తే వాళ్ళ ముందు ప్రజెంట్ చేసుకునే పని రాజకీయ పార్టీలు. ఇదిగో మేము ఇది చేస్తాం అని వాళ్ళ కార్యక్రమాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా అవి సరైనవి కాకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ప్రజలు. కానీ ఈ వాయిస్ వినిపించడానికి, కార్యక్రమాలు చేసుకోవడానికి దానికి అవసరమైన వెసులుబాటు ఇది ఇవ్వడం అనేది ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. గవర్నమెంట్లు మారుతుంటాయి, రాజకీయ పార్టీలు వచ్చిపోతుంటాయి. ఆ స్టేజ్ దాటిపోయి వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది, ఇంకా ఫర్దర్ వర్సన్ అయ్యేట్టుంది. ఈ సిచ్యువేషన్ ఇమ్మీడియట్ కట్ చేయకపోతే కేసులు అనేవి అటెంప్ట్ మర్డర్ అనేవి ఇప్పుడు మామూలు అయిపోయినట్టున్నాయి చూస్తుంటే. అటెంప్ట్ మర్డర్ అనే కేసు ఇంకా ఏమీ లేకపోయినా, ఏది జరగకపోయినా అసలు పెట్టాలంటే ఉడి మీద నెక్స్ట్ అదే లీస్ట్ చిన్న సెక్షన్ అయ్యేట్టుంది వీళ్ళ ఈ పాలనలో చూస్తే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి మీద ఇవి పెట్టేట్టున్నారు. వీఆర్ రెడీ. అంతకంటే చేయగలిగింది ఏం లేదుగా. చేస్తే ఇది చేస్తారు, లేకపోతే 1 నెల 2 నెలలు జైల్లో పెడతారు. న్యాయస్థానాల విధంగా హోప్ ఉంది. నిన్న హైకోర్టు ఇచ్చిన సర్కులర్ బేస్ చేసుకొని కింది కోర్టులు కన్నా అలాంటి ఇదిగా ఇచ్చేసి మొదలు పెడతాయని ఆశిస్తున్నాం. అది జరిగితే వీళ్ళు ఇష్టం వచ్చేట్టు రాసి అడిగి పంపితే రిమాండ్ కూడా పంపరు. ఆఖరికి అదే దిక్కులాగా ఉంది. మా వైపు నుంచి అయితే లైన్ క్రాస్ కాము. వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజుకి ఇంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడా లైన్ క్రాస్ కాకుండానే ఓపికగా నిగ్రహంతో 4 అడుగులు వెనక్కు వేసే. ఇప్పుడు నిన్న వీళ్ళని అక్కడ 1.5 గంట అక్కడ పెడితే అది మామూలు సిచ్యువేషన్ కాదు. నిజంగా హాల్లో ఉండే 400-500 మంది వచ్చి మీద పడితే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది? రణరంగమే కదా. చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడా? ఆయన ఆన్సర్ ఇవ్వాలా. ఇక్కడ ఎక్కడ కూడా పొదిలిలో ఆ 50 మందో 100 మందో 30 మందో అక్కడక్కడక్కడ నువ్వు నిలబెట్టిన వాళ్ళు ఈ 1000 మంది వాళ్ళ వైపు కన్నెరెత్తి చూస్తే ఆ 40-50 మంది బతుకుతారు అక్కడ? మళ్ళీ ఆ మాట అనే కేసు పెట్టినా పెడతారు. అలాగే నేను బంగారుపాలెం ఆ ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ ఎవడో ఆ పిల్లోడు తట్టుకోగలడా? అంటే ఎక్కడైతే నీ దీనికి సంబంధించినంత వారికి సంబంధం లేనిది, లేదా మీ పేరు ఎత్తితేనే కోపం చేసుకునే వాళ్ళు, లేదా అసంతృప్తితో ఉండేవాళ్ళు చేరించోటో నీ మీద అసంతృప్తి వచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు రెచ్చగొట్టే రకంగా ఇంకా 30 మంది 40 మందితో పోయి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అంటే ఆ రణరంగం క్రియేట్ చేయాలనే అర్థం కావట్లా. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 1000 మంది ఒక దగ్గర చేరిన, ఒక 50 మంది వచ్చి రెచ్చగొట్టిన, నిగ్రహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు వాళ్ళ నిగ్రహ శక్తిని, వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ ఓపికను గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇట్లా రెచ్చగొట్టే వాటికి రెచ్చిపోతే అసలు పర్పస్ దెబ్బతింటుంది. ప్రజల పక్షాన్ని నిలబడాలన్న
దీంతో ఏదైతే మేము నడుస్తున్నామో ప్రజల గొంతుకై నిలబడి వినిపించాలన్న కాంక్షతో ఏదైతే అడుగులేస్తున్నామో ఆ లక్ష్యం దెబ్బతింటుంది. అందుకోసం ఓపికగా ఉన్నాం. నేను అప్పీల్ చేస్తున్న ప్రజలకే, వీళ్ళకి ఎక్కదు. వీళ్ళకి చెప్పగలిగింది అంటే నాయన గాడి తప్పింది, నీ కంట్రోల్ కూడా ఉండదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం. అలాగే అధికార వ్యవస్థ కూడా అయ్యా ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు మేము వస్తాం, పార్టీలు అనేవి అదేం పెద్ద అధికారం అటు ఇటు మార్పిడి అనేది అదేదో శాశ్వతంగా ఉండేది కాదు, ఒకరే ఉంటారని కాదు, మేము వస్తాం, మళ్ళీ మీరు ఇక్కడ చేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళలాగా అడ్డగోలుగా అయితే పోము, కానీ ఎవరెవరైతే అడ్డగోలుగా పోయినారో ఆ కేసులన్నీ అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అడ్డగోలుగా పోతున్నారో వాళ్ళందరూ ఓపెన్ చేస్తాం, ఇంక్లూడింగ్ అఫీషియల్స్తో సహా. అది దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళకు చెప్తున్నాం. అంతిమంగా మేము విజ్ఞప్తి చేసేది ప్రజలకు, ఎందుకంటే ప్రజలు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యల మీద పోవడాన్ని ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ సమస్య మీద రియాక్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వేరే క్యాజువల్గా ఏదో ఊరిగా ఉబూసిపోకనో రెచ్చగొట్టడానికి అవుతున్నారా, సమస్య మీద రియాక్ట్ అవుతున్నారా? ఆయన సమస్య మీద కాకుండా క్యాజువల్గానో ఉబూసిపోకనో పబ్లిసిటీ కోసము ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడరు కూడా. మీరు గమనిస్తే ఇంత రెచ్చగొడతాన్న నిన్న అక్కడ బంగారుపాలెంలో మా కార్యకర్తల మీద లాఠీచార్జీ అనవసరంగా చేస్తా అంటే వచ్చింది ఎడవరే శత్రువులు వచ్చినారా? నాయకుడిని చూడడానికి మా వాళ్ళు వచ్చారు. నువ్వు ఆయన్ను జనానికి నుంచి ఎందుకైనా మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటే రోప్ పార్టీ పెట్టుకోవాలా, దానికి తగిన ఇది ఇచ్చి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా వాళ్ళ మీద నువ్వు లాఠీచార్జ్ చేస్తే ఎట్లా? అయినా కూడా కోపం చేసుకోకుండానే మాట్లాడాడు, ఓపికగా మాట్లాడాడు. ప్రొటెక్షన్ అసలు ఇవ్వకపోయినా సరే దానికి తలొక్కి సరే ఓపికగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు లాగా తర్జని చూపించో చంపేస్తా, మీ తోలు తీస్తా, తోక కత్తరిస్తాను ఎక్కడ అనట్లా. గమనించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత ప్రెజర్ వస్తున్నా, ఇంత కక్ష సాధింపుగా ఉన్నా, ఇంత కంటిన్యూస్ హ్యూమిలియేషన్గా బిహేవ్ చేస్తున్నా అధికారాన్ని దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా దీన్ని దాటట్లా ఓపికగా ఉంటున్నాం. దీన్ని చేతగాంతరంగా అయితే భావించొద్దని చంద్రబాబు నాయుడుకు, ఓపికగా ఉన్నామని గమనించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అప్రాప్రియేట్ వీటన్నిటిలో తీసుకెళ్తాం. కోర్టుల ద్వారా ఇప్పుడు చేసేది జరుగుతుంది. సెంటర్ కూడా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదు, ఆల్రెడీ తీసుకెళ్ళాము. అండ్ మిగిలిన ఇష్యూస్ కూడా అప్రాప్రియేట్ వీటి మీద అజిటేట్ చేసేది చేస్తాం. కానీ అల్టిమేట్గా ఏది చేసినా ఈ స్టేట్లో ఇక్కడ జరుగుతున్నది తేల్చుకోవాల్సింది ప్రతిపక్షంగా మేము ఉన్నాము, వాళ్ళు ఇక్కడ తేలాల్సింది. ఇక్కడ ప్రజలు గమనించాలి. ఇక్కడ మీడియా సెన్సిబుల్గా ఉన్నవాళ్ళు, గమనిస్తున్న వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని చెప్పాలి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, పొలిటికల్ దీనికి సంబంధించినంతవరకు మాట్లాడే ఒక ఎత్తు, అది వేరు. బేసిక్ ఇది ఒకటి, ఒక ఎకో సిస్టమ్, ఒక వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం లేకుండా విషయేట్ అయితే అది అందరికీ డేంజరే, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. అది గమనించమని ఇక్కడ అప్పీల్ చేస్తుంటాం. మిగిలిన ఫోరమ్స్ ఎక్కడెక్కడ ఉంటే ప్లాట్ఫామ్స్ మీద దాన్ని తీసుకెళ్తూనే ఉంటాం. దే హ్యావ్ వెరీ రైట్, వాళ్ళు అనొచ్చు. కానీ 1, 2, 3 సాక్ష్యం చూపమనండి. నేను చూపుతున్నా, వీడియోలతో సహా చూపుతున్నా. వాళ్ళని చెప్పమనండి, ఇదిగో జగన్ గారు రెచ్చగొట్టారు, వెంటబడి కొట్టమన్నారు, లేదా మా మీటింగ్ జరుగుతుంటే, అంటే టీడీపీ మీటింగ్ జరుగుతుంటే జగన్ గారు మీరు వెళ్ళండి మీదికి అన్నారు. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడన్నా వెళ్తే ఇదిగో జగన్ రెచ్చగొట్టాడు వీళ్ళరండి. ఒక్కటి అలాంటి చూపమనండి. ఏ ఇన్సిడెంట్లో అయినా వాళ్ళు వచ్చి అసలు ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు మీద పడి వాళ్ళు వస్తున్నారా? ఎక్కడైనా వాళ్ళకు సంబంధించి టీడీపీ వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళారా? అంగళ్ళులో ఆ రోజు జరిగింది చంద్రబాబు నాయుడు, అది రెచ్చగొట్టడం. అపోజిషన్లో ఆయన ఉన్నాడు, బాగానే ఉంది. ఆయనకు సంబంధించి అక్కడ ఏదో ఇబ్బంది కలిగింది, దాని మీద పోలీసులు డిస్పర్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోయి వ్యవహరించిన తీరు, అది రెచ్చగొట్టడం. అంటే అలాంటిది ఎక్కడన్నా జరిగిందా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి? చూపమనండి.
అది చెప్పమనండి, ఇది ఇక్కడ వీళ్ళు చేశారు దానివల్ల మేము అంటున్నామనండి. అది ఎక్కడా చూపట్లేదే. వాళ్ళు చేస్తున్న వాటన్నిటిని జగన్ గారు మీద తోస్తున్నారు. సో దానికి మేమే ఎట్లా ఆన్సర్ ఇస్తాం? వాళ్ళ దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి బుల్లీయింగ్ చేసి వాళ్ళు దబాయించి మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ చేతిలో ఓ పవర్ఫుల్ సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, ప్లస్ వాళ్ళు పెట్టుకున్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తిప్పుతారు, వాటిలోనే తిప్పి వాటినే తీసి కొడతారు, జనం తలల్లో ఎక్కించగలమనే ధీమా నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పగలరు, నిజాల్ని పక్కకు దాచేయగలరు. మీరు దేంట్లో చూసినా, నేను ఇప్పుడే అడుగుతున్నా, ఈ 2-3 కేసుల్లో మీరు చూస్తే ఆయన మీకే తెలుస్తుంది రాము డ్రైవింగ్ సీట్లో ఉన్నాడా లేడా. డ్రైవింగ్ సీట్లో లేనివాడు కారు తాను డ్రైవ్ చేసి గుద్దినాడు ఆమెను ఇచ్చేసాడని అనడం అంటే, అక్కడ ఎవరో ముందు తిరుపతిలో వాళ్ళు ముందు ఒక సెక్షన్లు పెట్టి తర్వాత మార్చి అటెంప్ట్ మర్డర్ అని మళ్ళీ పెట్టారంటే దాంట్లో అక్కడ కనపడుతుందే వాళ్ళ దాష్టికమో వాళ్ళ దుర్మార్గమో వాళ్ళ కుట్రపూరిత బిహేవియరో మాది కనపడుతుంది. దాంట్లో అంత క్లియర్గా వాళ్ళది ఉంది. దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దబాయిస్తున్నారు, ఎదురు దబాయించు. కొంత గొంతు పెద్దది చేస్తే ఆన్సర్ ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు కదా. ఒకవేళ ఇవ్వాలని చూసినా మా మీడియా పెద్దది కదా అని వాళ్ళకు ధీమా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి వయసు గురించి మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు వాళ్ళు ఉద్యోగం పెట్టుకుని ఉండాలని హోంమంత్రి గారు చెప్తున్నారు. నేను ఒక్క మాట గురించో ఒక డైలాగ్ గురించో అనట్లా, ఎక్కడో దగ్గర నుంచి వచ్చిన వాటిని చంద్రబాబు నాయుడు గారు ఆయన వయస్సును దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన కానీ భిన్నంగా మాట్లాడినవి ఏమన్నా పాయింట్అవుట్ చేసింది. ఆయన ఒక మెచ్యూర్డ్ దీనిలాగా కాకుండా మాట్లాడినవి ఏమనుంటే వాటిని ఉద్దేశించి ఇటువైపు ఎవరైనా మా నాయకులు మాట్లాడవచ్చు. అలాంటివి అటువైపు అన్నోళ్ళు ఉన్నారు. ఆ దీంట్లో కొట్టుకుపోతే అసలు విషయం పక్కకు పోతుంది. ఒకడు నేను ఒకటన్నా నువ్వు ఒకటన్నా, నేను ఒకటన్నా నువ్వు ఒకటన్నా, అది ఎప్పుడు నడుస్తుంటుంది పాలిటిక్స్లో. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవన్నీ పక్కకు తోసి చూద్దాం. తాళం అంతా తీసేస్తే ఆఖరి క్రక్స్ ఏంటంటే, నాకు కనపడుతున్న క్రక్స్ పోలీస్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అనేది ఎవరైతే పర్పెట్రేటర్సో ఎవరైతే అటాకర్సో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరైతే విక్టిమ్సో ఎవరైతే తమ పని తాము చేసుకుపోతారో వాళ్ళను కక్ష సాధింపుతో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇది చేస్తున్నారు. వాళ్ళ ప్రకారం అయితే మేము ఏ యాక్టివిటీ పెట్టుకోకూడదు. వాళ్ళ ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడా కాన్స్టిట్యున్సీ లేకపోకూడదు, ఇళ్ల నుంచి బయటకు రాకూడదు, క్వశ్చన్ చేయకూడదు. ఇది వాళ్ళ కోరిక. దానికి తగినట్టు ఉన్నాయా లేదా, ఉన్నాయని చూపడానికి నేను ఇదిగో వీడియోలు వేసి చూపిస్తున్నాను. ఇంకా కావాలంటే ఇంకా వరుస పెట్టి రోజంతా వేయగలను. మా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ కానీ, పోలీసులు కనపడకపోవడం కానీ, లేదా అక్కడ పొదిలి దగ్గర వాళ్ళు ఎవరో వాళ్ళ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళతో రాళ్ళు వేయించడం కానీ, విజువల్స్ అన్నీ ఉన్నాయి. లక్కీగా టెక్నాలజీ అట్లా ఉపయోగపడుతుంది, ఇట్లా ఉపయోగపడుతుంది. సో అవన్నీ వేసి కావాలంటే అవన్నీ చూపొచ్చు. టీడీపీ వాళ్ళు అవన్నీ చూసుకోవచ్చు. అందులో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని పోయి రెచ్చగొట్టి వాళ్ళ ఇంటి మీద పడింటే ఖచ్చితంగా అది తప్పు, ఘోరమైన ఇది చూపమనండి ఒకటన్నా. లేదా పోతుంటే వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళ మీద అటాక్ చేస్తే దట్స్ తప్పు. కాబట్టి వాళ్ళ మాటకు విలువ లేదు. గొంతు పెద్దది కాబట్టి మేము గట్టిగా అరుస్తామంటున్నారు, అరుస్తున్నారు.